ఈరోజు మనతో వచ్చరికి సనాతన ధర్మాన్ని నేను కాపాడుతా, నా వంతు పాత్ర నేను పోషిస్తా అంటూ మన ముందున్నారు సుబ్బలక్ష్మి గారు. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పూర్తి వివరాలు? మాది రాజమండ్రి దగ్గర ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో పోచమ్మగండ అనే గ్రామం, అంటే ఏజెన్సీ ప్రాంతం. అటు గోదావరి, ఇటు కొండ, రెండుటికి మధ్యలో మా ఊరు ఉంటుంది. సనాతన ధర్మం కాపాడుతా అంటారు కదా, ఇప్పుడు మీరు జై శ్రీరామ్ అంటా ఉంటారు, ప్రేజ్ ద లార్డ్ అంట, ఏమంటారు? జై శ్రీరామ్ అంట. ప్రేజ్ ద లార్డ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంటే అవతల ధర్మాన్ని మీకు మర్యాద ఎవరా? నేను జై శ్రీరామ్ అన్నప్పుడు మీరేమనాలా? నేను జై శ్రీరామ్ అన్నాను. ప్రేజ్ ద లార్డ్ అనరా? మీరు క్రైస్తవుడు కాదుగా. క్రైస్తవులు అయితేనే ప్రేజ్ ద లార్డ్ అన్నారు. క్రైస్తవుని ప్రైజ్ లాడ్ అంటే నేను ప్రైజ్ లాడ్. నేను క్రైస్తవుని. సో మీరు ఏదో ధర్మం చేపడుతున్నా అన్నారు కదా, ఏంటి ఆ ధర్మం? హిందూ సనాతన ధర్మం. ఎందుకు నేను ఇందులోకి వచ్చానంటే, నేను కొద్ది రోజులు, నా వయసు వచ్చేసి 33-34 ఉంటాయి. మంచి యవన వయసులో నేను సినిమాలు, షికారులు, సబ్కా మాలిక్ కేకియే అన్నాడు ఎవరు? బాబా గారు, సాయిబాబా. అవును. మరి సబ్కా మాలిక్ కేకి అన్న సాయిబాబా మాట విని క్రైస్తవులు ఎందుకు సాయిబాబాను పూజించట్లేదు? ముస్లిమ్స్ కావచ్చు. అదే హిందువుల్లోకి వచ్చేటప్పటికి 60%, 60% ఉన్నారు. మరి అలాంటిటప్పుడు అన్ని దేవుళ్ళు, అన్ని కులాలు ఒకటే అయినప్పుడు, మరి ఈ చర్చిల్లో ఆదివారం వచ్చేటప్పుడు హిందూ దేవుళ్ళని విగ్రహాలు, విగ్రహారాధకులు, ఆ బుక్కులో ఏముంది? మధ్యలో చెట్టు కొమ్మ ఉంటది, బ్రహ్మ విష్ణు మహేశ్వర చెట్టు కొమ్మలు, వేళ్లలోనేమో ఆయన పేరు ఫకీర్. ఆయన నుంచి, ఈ వేళ్ల నుంచి ఈ రబ్బులు వచ్చాయట, ఈ విష్ణు బ్రహ్మ పరమేశ్వర. అయితే యేసుప్రభుని బాగా పూజించారు కదా, మరలా ఇటు ఎందుకు రావాల్సి వచ్చింది? అక్కడ విషయం జరిగిందంటే, మీరు అడిగిన దానికి చెప్తున్నా. మనిషి అనేవాడికి ఎవరికైనా అసూయ ఉంటుంది, స్వార్థం ఉంటుంది కదా, బాగుపడిపోవాలని. ఆ తత్వంతో నేను వెళ్ళాను. ఏంటంటే ఆవు మాంసం అవన్నీ తింటా ఉంటారు. సో దాని మీద మీరేం చెప్తా ఉంటారు? గోవు అనేటప్పటికి ఈ తల్లి లాంటిదండి. ఒకప్పుడు కేవలం ముస్లిమ్సే తినేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ముస్లిమ్సే కదా అందరూ తింటున్నారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు తింటున్నారు, క్రిస్టియన్స్ తింటున్నారు, ముస్లిమ్స్ తింటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇది ఎలా వచ్చిందంటే, ఇప్పుడు గోమాత అనేటప్పటికి ఒకప్పుడు తల్లి పాలు లేకపోతే పిల్లలకి ఆ పాలిచ్చే పెంచేవారు. ఆ పాలు తాగి ఇప్పుడు ఆ గోవుని వధ చేసుకుని తింటున్నారు. ఇది ఎలా వచ్చిందంటే, స్నేహితులు ఉన్నారు కదా, స్నేహితులు అందరినీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు, ఒకరికొకరు ప్రేమాప్యతగా. వాళ్ళు బిర్యానీ పెడితే తింటారు, కేకులు పెడితే తింటారు, మరి మీరు పులిహార పెడితే మరి తింటారో నాకైతే నీకే తెలిసి తింటారు. ఈ మూర్ఖులకి ఏమిటంటే, ఈ గోవధ మాంసాన్ని కూడా తింటాం మొదలెట్టేసారు. అప్పటికో మారా మీరు క్రైస్తవుడు అయ్యండి జై శ్రీరామ్ అంటే నేను ప్రేజలాడు అంటాను. మీరు అన్నారా? మీరు అంటారా? మీరంటే నేను అంటా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రేజలాడు అనరా? ప్రేజలాడు అనరా? అన్నాగా జై శ్రీరామ్ అని. అనరా కాదు, అనండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రేజలాడు. ఓకే. జై శ్రీరామ్. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సనాతన ధర్మాన్ని నేను కాపాడుతా, నా వంతు పాత్ర నేను పోషిస్తా అంటూ మన ముందున్నారు సుబ్బలక్ష్మి గారు. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పూర్తి వివరాలు? మాది రాజమండ్రి దగ్గర ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో పోచమ్మగండ అనే గ్రామం, అంటే ఏజెన్సీ ప్రాంతం. అటు గోదావరి, ఇటు కొండ, రెండుటికి మధ్యలో మా ఊరు ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు కాదంటలేదు, మీ పేరు? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి. సో ఇప్పుడు సనాతన ధర్మం కాపాడుతా అంటారు కదా, ఇప్పుడు మీరు జై శ్రీరామ్ అంటా ఉంటారు. ఇప్పుడు నేను ప్రేజ్ ద లార్డ్ అంట, ఏమంటారు? జై శ్రీరామ్ అంట. ప్రేజ్ ద లార్డ్. జై శ్రీరామ్. ప్రేజ్ ద లార్డ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రేజ్ ద లార్డ్. జై శ్రీరామ్. అంటే అవతల ధర్మాన్ని మీకు మర్యాద ఎవరా? గౌరవిస్తాను. అదే మర్యాద ఎవరా అంటున్నా. మర్యాద తప్పకుండా ఇస్తాను. నేను జై శ్రీరామ్ అన్నప్పుడు మీరేమనాలా? నేను జై శ్రీరామ్ అన్నాను. ప్రేజ్ ద లార్డ్ అనరా? మీరు క్రైస్తవుడు కాదుగా. క్రైస్తవులు అయితేనే ప్రేజ్ ద లార్డ్ అన్నారు. మీరు క్రైస్తవులు అయ్యుండి జై శ్రీరామ్ అంటే నేను జై శ్రీరామ్ అంటే క్రైస్తవుని. ప్రైజ్ లాడ్ అంటే నేను ప్రైజ్ లాడ్. క్రైస్తవుని. క్రైస్తవుడు అయితే ప్రైజ్ లాడ్. జై శ్రీరామ్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే. సో మీరు ఏదో ధర్మం చేపడుతున్నా అన్నారు కదా, ఏంటి ఆ ధర్మం? హిందూ సనాతన ధర్మం. ఎందుకు నేను ఇందులోకి వచ్చానంటే, ఫస్ట్ మీరు అడగాల్సింది చెప్తున్నా. నేను కొద్ది రోజులు, నా వయసు వచ్చేసి 33-34 ఉంటాయి. మంచి యవన వయసులో నేను నా ఎంజాయ్మెంట్లు, సినిమాలు, షికారులు,
ఫ్రెండ్స్తో బీచ్లకి వెళ్ళడం ఇవన్నీ ఎంజాయ్ చేశాను. కానీ మనం ఎదిగే కొద్దీ చిన్నప్పుడు ఆటలు ఆడుకుంటాం, బెచ్చరాట్లు, గూటి బిళ్ళలు ఆటలు ఆడుకుంటాం. ఎదిగాక స్కూల్కి వెళ్తాం, జాబుల కోసమని అవి ఇవన్నీ చూసుకుంటాం. కానీ నేను ఒక ట్రాన్స్జెండర్ని కాబట్టి నా వంతు నేను ఎంజాయ్మెంట్ చేశాను, బీచ్లు అంటూ సినిమాలు అంటూ మా ఫ్రెండ్స్తో. అంటే నా వయసు ఇంకా పెరుగుతుంది కాబట్టి ధర్మం కోసం చేయాలిగా. ఓకే. అందులోకి నేనెందుకు ఇదే సనాతన ధర్మంలోకి వెళ్ళానంటే హిందువులు వచ్చేసరికి అన్ని మతాలని గౌరవిస్తారు. సబ్కా మాలిక్ కేకే అన్నాడు ఎవరు? బాబా గారు, సాయిబాబా. అవును. మరి సబ్కా మాలిక్ కేకే అన్న సాయిబాబా మాట విని క్రైస్తవులు ఎందుకు సాయిబాబాను పూజించట్లేదు? అదే ముస్లిమ్స్ సాయిబాబాను ఎందుకు పూజించట్లేదు? ఇప్పుడు సాయిబాబా విషయం మీరు ఇస్తారు కాబట్టి చెప్తున్నా. సాయిబాబా గారు హిందువుల, ముస్లింల, క్రిస్టియన్? ముస్లిం. సో మీరు కేవలం సనాతన ధర్మం అని చెప్తున్నారు. సో సాయిబాబాని మీరు ఎందుకు పూజిస్తున్నారు? ముస్లిం కదా ఆయన. మా హిందువులో సెక్యులర్ భావం ఉంది కదా. మా హిందువులు వచ్చేటప్పటికి ఒక క్రైస్తవుణ్ణి, క్రైస్తవ దేవుణ్ణి, ముస్లిం దేవుణ్ణి, హిందూ దేవుణ్ణి పూజిస్తారు. కానీ అవతల వాళ్ళ మట్టికి మా ధర్మాన్ని పూజించరు, గౌరవించరు. ఓకే, అది మా దౌర్భాగ్యం. కాదనట్లేదు. మీ వల్ల ఎవరైతే ఇప్పుడు మీరు సనాతన ధర్మం కాపాడుతా అన్నారు కదా, మీ వల్ల ప్రజలకు ఏంటి ఉపయోగం? ప్రజలకు ఏమో సందేశం ఇవ్వదలుచుకున్నారు మీరు? నేనేం చెప్తానంటే అన్ని మతాలని గౌరవించడం తప్పు కాదు, గౌరవించవచ్చు. కానీ మన ధర్మాన్ని, మనల్ని రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళని మాత్రమే తిరిగి వాళ్ళ ధర్మాన్ని గౌరవించాలి. మీ వల్ల సమాజానికి ఏంటి ఉపయోగం? మా ట్రాన్స్జెండర్ వాళ్ళు బోల్డ్ అంతా సమాజానికి. మరి మీ వాళ్ళ ట్రాన్స్జెండర్నే కదా. మీరు సనాతన ధర్మం కాపాడుతా అన్నారు కదా, మీరు మీ వల్ల ఎవరైతే ఇప్పుడు మీరు చేసే పనిని ఏ వరకు ఉపయోగం అంటున్నా? దేశానికి, ధర్మానికి. ఇప్పుడు మీరు ఏ కాలంలో ఉన్నారు? ఏ కాలం? కలియుగం ఇది. కలియుగంలో ధర్మం నాశనం అయిపోతుందని ఆనాటి నుంచి పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది. శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, శ్రీరామచంద్రమూర్తి చెప్పాడు. కాబట్టి ఇది కలియుగమే. ధర్మం ఎక్కడ నిలబడుతుంది? నీతి, నిజాయితీ ఎక్కడైనా ఫాలో అవుతున్నారు జనం? ధర్మం బోధించక ఒక చర్చిలో వచ్చేటప్పటికి ఆదివారం నాడు ఒక పాస్టర్ వచ్చి వాళ్ళ మత గ్రంథాన్ని బోధిస్తాడు. శుక్రవారం వచ్చేటప్పటికి మసీదుల్లో వాళ్ళ గ్రంథాన్ని బోధ చేస్తారు. మరి హిందూ ధర్మానికి వచ్చేటప్పటికి భగవద్గీతను బోధ చేసేవాళ్ళు ఎవరున్నారు చూడండి. ఎక్కడైనా చెప్తున్నారా? ఇంతమంది ఉండగానే హిందువుల్లోని మీరు ఎప్పుడైనా సరే హిందువులు ఇంటికి వెళ్ళి భగవద్గీత ఉందా లేదని చూడండి, 99% ఉండదు. ఎవరో కొంతమంది దగ్గర మాత్రమే ఉంటది. అదే క్రైస్తవుల ఇంటికి వెళ్ళి చూడండి, చదువు రాకపోయినా కంపల్సరీగా బైబిల్ ఉంటుంది. ముస్లిమ్స్ ఇంటికి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఖురాన్ ఉంటుంది. శుక్రవారం వచ్చేటప్పుడు వాళ్ళు మసీదుకి వెళ్తారు. ఆదివారం వచ్చేటప్పటికి పిల్లలతో సహా తీసుకుని వెళ్తారు. దేవుడిని నమ్ముకో, ప్రార్థన చేసుకో, స్కూల్కి వెళ్లే ముందు ప్రార్థన చేసుకోమంటారు. హెల్త్ బాగోకపోతే ప్రార్థన చేసుకోమంటారు. కానీ మన హిందువులు వచ్చేసరికి ఏంటంటే అన్ని దేవుళ్ళు ఉన్నారులే అని చెప్పేసి అంటారు. ధర్మం పట్ల బాధ్యత లేదు. అంటే సెక్యులర్ భావం, అన్ని సమానమే అని చెప్పేసి అని ధర్మాన్ని పాటించడం మానేశారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ టెంపుల్కి రారు. కొంతమంది ఎవరో వస్తారు. బట్ మన ఎవరైతే మీరు అంటున్నారో మీ సనాతన ధర్మం, మన తెలుగు వాళ్ళు, అదేవిధంగా దేవుణ్ణి పూజించే ఎవరైతే ముఖ్యంగా ఈ వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ పూజించే వాళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళందరూ చాలా మేరకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు మసీదులకి వెళ్తూ ఉంటారు. క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చర్చిలకి వెళ్తూ ఉంటారు. దాని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు హిందువే కదా, రామాలయానికి వెళ్తారు, విజయవాడ దుర్గమ్మతల్లి గుడికి వెళ్తారు. ఒక క్రైస్తవుని రమ్మానండి, మీ ఫ్రెండ్స్ లో వస్తారేమో, గుళ్ళోకి వచ్చి పూజ చేయమానండి, వస్తారు. అబ్బే అతి తక్కువ. ఒకవేళ వచ్చేవాళ్ళు ఉండొచ్చేమో కానీ అతి తక్కువ. కానీ అదే హిందువు మట్టికి ఫ్రెండ్స్ క్రైస్తవులు ఉంటే చర్చిలోకి రమ్మంటే కంపల్సరీగా వెళ్ళిపోతాడు, మసీదులోకి రమ్మంటే ఖచ్చితంగా వెళ్తాడు. కానీ మీరు అన్నట్లు కానీ ఆ క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ హిందూ గుళ్ళకి కానీ పూజలు చేయడానికి కానీ రమ్మంటే రారు, బాగా తక్కువ. ఈ సెక్యులర్ భావం ఎవరికి ఎక్కువ ఉన్నదంటే హిందువుల్లో మాత్రమే ఉంది. 100లో 60 మంది సెక్యులర్ హిందువులు ఉన్నారు. కానీ అదే క్రైస్తవానికి వచ్చేటప్పటికి 100లో 5 ఎంతో మంది ఉంటారు. ఈ ముస్లిమ్స్ లోకి వచ్చేటప్పటికి సెక్యులర్ ముస్లిమ్స్ కావచ్చు. అదే హిందువుల్లోకి వచ్చేటప్పటికి 60%, 60% ఉన్నారు. అన్ని మతాలు ఒకటే, అన్ని సమానం అనుకుంటారు. వీళ్ళు అలాగ భావిస్తారంటే అన్ని కులాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే అంటే మరి అలాంటిటప్పుడు అన్ని దేవుళ్ళు అన్ని కులాలు ఒకటే అయినప్పుడు మరి ఈ చర్చిల్లో ఆదివారం వచ్చేటప్పటికి హిందూ దేవుళ్ళని రాయులు, రప్పలు, సైతాన్లు, విగ్రహాలు, విగ్రహారాధకులు వాళ్ళు పెట్టేది ఏది తినకూడదు మరి ఎందుకు చెప్తున్నారు? మరి అన్ని మతాలు సమానమైనప్పుడు, అందరి దేవుళ్ళు ఒకటి అయినప్పుడు వాళ్ళు మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, తప్పు లేదు. వాళ్ళది ఎంత గొప్ప అయినా చెప్పుకోమానండి, కానీ మా ధర్మాన్ని తిడితే మట్టుకు ఊరుకోం. అందుకే ఈ మధ్య మా వాళ్ళు కూడా తిరగబడుతున్నారు.
అంటే కొట్టట్లేదు, ప్రశ్నిస్తున్నారు. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు వాళ్ళని? ఆ ధర్మాన్ని నన్ను గౌరవించిన వ్యక్తులు, ఆ ముస్లిం కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నన్ను నా దేవుళ్ళని గౌరవించినప్పుడు వాళ్ళ దేవుడిని వాళ్ళని కూడా గౌరవిస్తారు. గౌరవించకపోతే కొడతారా? కొట్టం ఎందుకు కొడతాం? ఆడు ఏరా అన్నాడు అనుకో, నేను ఏరా అంటాను. యావండి అన్నారు అనుకో, యావండి అంట. ఓకే, కాదనట్లేదు. ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడే, హిందువులు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ చర్చిలకి వెళ్తారు, మసీద్కి వెళ్తారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము వెళ్ళమంటారు. అంటే ఎవరు మూర్ఖులు? మా వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరండి. హిందూ ధర్మం కోసం భగవద్గీత చెప్పేవాళ్ళు లేక మా వాళ్ళు ఇలా తయారయ్యారు. వాళ్ళు వారానికి వచ్చేదాడు కంపల్సరీగా పిల్లలు వెళ్తారు, ముస్లిమ్స్ మసీద్కి వెళ్తారు. మరి మాకేది? ఆ గుళ్ళోకి వెళ్ళిపోయి నేను ఇల్లు కట్టేసుకోవాలి, బిల్డింగ్ కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, కుర్రోళ్ళు అయితే నాకు మంచి లవర్ దొరకాలి అనుకుంటారు. అంతే తప్ప అది భగవద్గీత ఏంటి, భగవద్గీత ఏం చెబుతుంది? ఒకవేళ వీళ్ళకి తెలియకపోతే పెద్దోళ్ళని అడవడం, కానీ అదే పెద్దోళ్ళు తల్లిదండ్రులు ఎక్కడైనా సరే మీరు వచ్చేటప్పుడు వారానికి ఒకరోజైనా భగవద్గీత చదవండి, పెద్ద బాలశిక్ష చదవండి, డిగ్రీలు చదువుతున్నారు కదరా అని చెప్తారనా? వీళ్ళకే రాదు, వీళ్ళే మూర్ఖులు. మా హిందువులే మూర్ఖులు. ధర్మం పట్ల బాధ్యత ఉండదు, ప్రేమ ఉండదు, ఈ దేశం పట్ల బాధ్యత ఉండదు. ఎక్కడో జరుగుతుంది, ఏయో జరుగుతుంది, మనకెందుకులే అనుకుంటారు. అంటే మన గదిలో మనం బాగానే ఉన్నాం, శుభ్రంగా ఏసీ పడుకున్నాం, శుభ్రంగా మాంసాహారంతో భోజనం చేసాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళ ఇంటి చుట్టూరు ఎన్ని పాములు తిరుగుతున్నాయి, ఎన్ని జీర్లు పాగుతున్నాయి అనేది తెలీదు. అలాగే ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి అనేక శుద్రక్షత్తులు పనిచేస్తున్నాయి. మన ధర్మాన్ని దూషించడానికి కానీ, మొన్న కూడా నకిలీ భగవద్గీతలు వచ్చాయి. జ్ఞానగంగా అని చెప్పేసి అని నకిలీ భగవద్గీతలు అవి 10 రూపాయలకి అమ్ముతున్నారు. అవి అసలు ఒక బుక్ తయారవడానికి ఎంత ఖర్చు అవుతుంది? 50 రూపాయలు 70 రూపాయలు వేసుకుని 10 రూపాయలకి ఎవరు ఇచ్చేస్తారు? 10 రూపాయలు ఇచ్చేయడం వల్ల వీళ్ళకి లాభం ఏంటి? ఒక్కొక్క చోట్ల అయితే ఫ్రీగానే ఇచ్చారు. మాకు రాజమండ్రిలోని అనపర్తి, రామచంద్రపురం, జగ్గంపేట, ఏలేశ్వరం, గోకవరం, కోరుకొండ అనేక ప్రాంతాలలో వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు, యూపీ వాళ్ళు, మరి జార్ఖండ్ వాళ్ళు, మరి వాళ్ళకి నేను టెస్ట్ కూడా చేశాను. ఈ రాష్ట్రం కాదు, ఈ రాష్ట్రం కాదు, వాళ్ళు వ్యానల్లో పెద్ద పెద్ద బుక్స్ తీసుకొచ్చేసి విచ్చలవిడిగా తిరిగి అమ్మేస్తున్నారు. నిజంగా తెలియని వాళ్ళు హిందువులు ఇప్పుడే సెక్యులర్ భావంలో ఉన్నారు, అన్ని మతాలు సమానం, అన్ని కులాలు సమానం అని చెప్పేసి అని. ఆ బుక్ చదివితే మొత్తానికి ఇంకా హిందుత్వం మీదే వెతకగలిగేలా ఆ బుక్ ఉంటది. ఆ బుక్ లో ఏముంది? మధ్యలో చెట్టు కొమ్మ ఉంటది, బ్రహ్మ విష్ణు మహేశ్వర చెట్టు కొమ్మలు, వేళ్లలోనేమో ఆయన పేరేది ఫకీర్, ఆయనే నిజదేవుడట. ఆయన నుంచి ఈ వేళ నుంచి ఈ రబ్బులు వచ్చాయట, ఈ విష్ణు బ్రహ్మ పరమేశ్వర. అలా బుక్కులు తయారు చేస్తున్నారు. అది భగవద్గీతలు అలాగే ఎందుకుంటాయి అసలు? భగవద్గీత 10 రూపాయలకి ఎలాగొచ్చుద్ది? అలాగే ధర్మాన్ని నాశనం చేస్తున్నా సరే మా హిందువులు, సిగ్గులేని హిందువులు, ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి ధర్మం కోసం పనిచేస్తున్నా సరే నన్ను చూసైనా సిగ్గు తెచ్చుకుంటారేమో. మీ ఏళ్ల పిల్లలకి భగవద్గీత, పెద్ద బాల శిక్ష చెప్పి వీళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ భావితరాల భవిష్యత్తుని బాగు చేసుకుంటారేమో అని నా వంతు ఏదో శ్రీరామచంద్రమూర్తికి ఉడత సాయంలాగా నా వంతు ఉడత భక్తిని ప్రచారం చేసుకుంటున్నాను. ఇప్పుడు కానీ సిగ్గు వచ్చిద్దేమో. ఓకే, సో చాలా మంది ముస్లిమ్స్ ఏంటంటే ఆవు మాంసం అవన్నీ తింటా ఉంటారు. సో దాని మీద మీరేం చెప్తా ఉంటారు? గోవు అనేటప్పటికి ఈ తల్లి లాంటిదండి. ఒకప్పుడు కేవలం ముస్లిమ్సే తినేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ముస్లిమ్సే కదా అందరూ తింటున్నారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు తింటున్నారు, క్రిస్టియన్స్ తింటున్నారు, ముస్లిమ్స్ తింటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇది ఎలా వచ్చిందంటే, ఇప్పుడు గోమాత అనేటప్పటికి ఒకప్పుడు తల్లి పాలు లేకపోతే పిల్లలకి ఆ పాలు ఇచ్చే పెంచేవారు. ఆ పాలు తాగి ఇప్పుడు ఆ గోవుని వధ చేసుకుని తింటున్నారు. ఇది ఎలా వచ్చిందంటే, స్నేహితులు ఉన్నారు కదా, మీరు అన్నారు మీకు క్రైస్తవులు ముస్లిమ్స్ కూడా ఉన్నారు స్నేహితులని. స్నేహితులు అందరినీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు, ఒకరికొకరు ప్రేమాప్యతగా. వాళ్ళు బిర్యానీ పెడితే తింటారు, కేకులు పెడితే తింటారు, మరి మీరు పులిహార పెడితే మరి తింటారు నాకైతే మీకే తెలిసి తింటారు. అలాగా ఏమైందంటే వీళ్ళకి బలం వచ్చేది, శక్తి పెరుగుద్ది, జిమ్ చేస్తే బాగా వస్తాయి, కండ్లు వస్తాయి అనేటప్పటికి ఈ మూర్ఖులకి ఏమిటంటే ఈ గోవధ మాంసాన్ని కూడా తినటం మొదలుపెట్టేసి గోవుని చంపితే ఏమైపోయింది అని చెప్పి ఒక లేడీ, ఆవిడ పేరేదో ఐడియా లేదు, తినే ఆహారం ఉంది కదా అని చెప్పి తినొచ్చు అని చెప్పి సపోర్ట్ చేస్తుంది. ఏ కోళ్ళు లేవా, మేకలు లేవా, గొర్రెలు లేవా, ఇంకేం లేవు, అక్కడ పందులు తినొచ్చు కదా. పందులు కూడా తింటూనే ఉన్నారు, పందులు తింటున్నారు, మరి ఆ పందు కోసం కూడా మాట్లాడొచ్చుగా. పందిలో బాగా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అన్ని మాంసాల కంట, మరి పంది తినమని చెప్పదే ఈవిడి. అంటే గోవుల్ని ఉండే కొద్దీ సంహరించేస్తే గనక హిందూ ధర్మం నాశనం అయిపోద్ది. వీళ్ళ టార్గెట్ హిందూ ధర్మం ఉండకూడదు అని వీళ్ళ సిద్ధాంతం. కానీ అప్పటికి మా హిందువులకి సిగ్గే రాదు. బాగా తినేతే, మాంసాహారం తినేతే కండ్ల బలంగా వచ్చేస్తాయని చెప్పి ఇలా మూర్ఖుడు ఆలోచన అంటారు వీళ్ళని, జ్ఞానం లేనివంతుడు. అదే ఒక భగవద్గీత, పెద్ద బాల శిక్ష చదువుకుంటే
ఆ జ్ఞానం ఏంటో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఒక ఆపదలో ఉన్నారు, మీ పక్కన మీ స్నేహితులు ఉన్నారు, అతను వేరే కులం వేరే మతం అనుకోండి, అలా మీరు ఆపదలో ఉన్నప్పుడు అతను కాపాడతారా? కాపాడాలి, తప్పదు అది. మరి మానవులు అప్పుడు కులం ఏం అడ్డు రాదు, మతం అడ్డు రాదు కదా. మరి అలాగన్నప్పుడు మరి కులం అడ్డు రాదు, మతం అడ్డు రాదు అడుగుతున్నట్టు క్వశ్చన్. మీరు ఆపదలో ఉన్నారు, మీ ఫ్రెండ్ అర్థమైంది, నాకు అర్థమైంది. చెప్పండి. మీరు ఆపదలో ఉన్నారు, మీరు రోడ్డు మీద పడిపోయారు, అప్పుడు మీ హిందూ వచ్చే లెగదీస్తాడా? క్రైస్తవుడు లెగదీయడా, ముస్లిం లెగదీయడా అని అంటున్నారు. కరెక్టే. మానవ జాతిగా ఒకరికొకరు సహాయం చేసుకోవడం వేరు, మతాలు వేరు. మానవత్వం ఉందనుకో, క్రైస్తవుడైనా ముస్లిం అయినా సరే చెయ్యాలి. ఇప్పుడు నేనే ఉన్నాను కట్ర హిందూ. ఇప్పుడు పుట్టేవాడికి ఎలా తెలుసు నేను ఆ మతంలో పుడుతున్నా ఈ కులంలో పుడుతున్నా? మీరు అడిగిందని చెప్తున్నాను. మీరు అడిగారు కదా, పడిపోతే క్రైస్తవులు లెగదీయరా, ముస్లింస్ లెగదీయరా అని అడుగుతున్నారు. హిందూ వచ్చే లెగదీస్తారా అని అడుగుతున్నారు. హెల్పింగ్ అనేది. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు క్రైస్తవులు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మతం వచ్చేదరికి, ధర్మం వచ్చేదరికి వాళ్ళది చూసుకుంటారు, నాది నేను చూసుకుంటాను. కానీ కష్టం వచ్చేటప్పుడు నేను హెల్ప్ చేస్తా, నాకు హెల్ప్ చేస్తారు. హెల్పింగ్ నేచర్ అనేది మానవుడికి సహజం, అది ఉండాలి ఖచ్చితంగానే మానవ జాతిలోని. దానికి దీనికి లింకప్ చేస్తారేంటి మీరు? ఇప్పుడు చేయకొస్తారు, మీరు చేయకొచ్చిన తర్వాత మీకు ఏమొస్తుంది? మీరు అనేది ఏంటంటే చేయకొస్తే వాళ్ళకి మీకు రసం వస్తుంది, వాళ్ళకి రసం వస్తుంది అంటున్నారు. మరి నా దేవుడు వాళ్ళు పూజించచ్చు కదా, వాళ్ళ దేవుడు నేను పూజిస్తాను. అరే ఇప్పుడు సెక్యులర్ అని చెప్తారు కదా, అందరూ ఒకటే కదా, వాళ్ళ ఇష్టం అది. మరి సెక్యులర్ అంటున్నారు. ఈ సెక్యులర్ భాగం మరి ఈ క్రైస్తవులకి ఎందుకు లేదు? వాళ్ళ ఇష్టం. ఈ ముస్లింస్ కి లేదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం అంటే మరి మా ఇష్టం, మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం. మేము వాళ్ళ ధర్మాన్ని దూషించట్లేదు, వాళ్ళ అబద్ధమైన నేను అనట్లేదు. నా ధర్మాన్ని దూషిస్తే నువ్వు ఊరుకొని నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను కాదనట్లేదు. ఇప్పుడు చాలా మంది ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ దేవుడిని ఇంకా జనాల్లోకి ప్రభావితం చేయాలని సైకిల్ మీద, అదే మైకులో పెట్టుకుని బస్ స్టాండ్ చెప్తున్నారు, రోడ్ల మీద చెప్తున్నారు. హిందువులు ఉండే ఏరియాలోకి వచ్చి మా దేవుడో గొప్ప, మా దాంట్లోకే రెండు అని అంటున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మా హిందువులు ఏకమయ్యి పాంప్లెట్లు పంచడం కానీ మా మతంలోకి వచ్చేయండి మా దేవుడు గొప్ప అని ఎక్కడైనా చెప్పారా? ఓకే సరే, మీరు చెప్పండి, ఎవరి దేవుడు గొప్ప? ఎవరి దేవుడు వాళ్ళకే గొప్ప. అట్లా ఎట్లా? ఇప్పుడు అలా కాదండి. మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు మీకు గొప్ప, మా నాన్నగారు నాకు గొప్ప. మా నాన్నగారు లేనంటి వాడైనా సరే, కులానికి తక్కువ అయినా సరే నాకు గొప్ప. మీ నాన్నగారు మీకు గొప్ప. అట్లా ఎట్లా అండి? ఇప్పుడు దేవుడు అది వేరే పక్కన పెడితే దేవుళ్ళు ముగ్గురు, ఒకటి అల్లా, యేసు, మిగతాది మన దేవుళ్ళు అనుకోండి. ఈ ముగ్గురులో ఎవరు గొప్ప? మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనుకో, మీరు క్రిస్టియన్స్ అనుకో, మీ దేవుడు ఆన్సర్ చెప్పొద్దు. అలా కాదు, మీ దేవుడు మీకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప. నేను కించపర్సన్ చెప్పాను కదా, మీరు రెస్పెక్ట్ ఎవరా అని అడిగారు కదా ఫస్ట్. నేను గౌరవిస్తాను, కానీ నా దేవుణ్ణి నన్ను దూషిస్తే తిరిగి నేను కూడా దూషిస్తాను. మీరే అడిగారు కదా మీకు రెస్పెక్ట్ లేదని. రెస్పెక్ట్ ఉంది. మీ ధర్మాన్ని మీరు ఫాలో అవ్వండి, మా ధర్మాన్ని దూషించకండి. మా ధర్మాన్ని దూషిస్తే మిమ్మల్ని, మీ ధర్మాన్ని కూడా మేము దూషించాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు మొదట కూడా మా ధర్మాన్ని దూషించింది ఎవరు? ఈ చర్చిల్లో కొంతమంది పాస్టర్లు హిందూ ధర్మాన్ని రాళ్ళు, రప్పలు, సైతాన్లు, విగ్రహారాధకులు అని చెప్పేసి ఇప్పటికీ విజయవాడలో అమ్మతేజ, ఆ పాస్టర్ని మన అనపర్తి విజయప్రసాద్ రెడ్డి గారు కూడా, ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్. పాస్టర్ గారే ఆయన, నాకు చాలా రెస్పెక్ట్. ఆయన కూడా తిడుతున్నాడు, నీళ్ళు ఇలా చల్లి తింటే ఆ రోగం నయమైపోతుంది, హెచ్ఐవి తగ్గిపోతుంది, క్యాన్సర్ తగ్గిపోతుంది, నల్లగా చున్నీ వేసుకుని వచ్చింది, ఎస్ అక్షరం మీద వస్తుంది, ఎస్ సిరిసా రామ్మ, నువ్వు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు, దేవుడు నీ కోసం చెప్పాడు రా అంటున్నాడు. మరి అలాంటిదప్పుడు ఈ హాస్పిటల్స్ ఎందుకు, మెడిసిన్స్ ఎందుకు, ఈ డాక్టర్లు ఎందుకు, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు? ఈ గవర్నమెంట్ ఆదాయం మిగులుతుంది కదా, మరి వీటిని ఎవరు బయటకు అబద్ధం. ఇప్పుడు ఎవరైతే అదంతా నీళ్లు చల్లంగానే వాళ్ళు కూడా రోగం నయమైపోతా ఉంటారు కదా. ఏమండి సోషల్ మీడియాలో బాగా చూస్తా ఉంటాం. అది ఇది వ్యాపారం, ఇది వ్యాపారం. మీరు చేసేది? మేము చేసేది, నేను ఎక్కడైనా ఇలా మంత్రాలు వేస్తున్నాను, లేకపోతే అక్షంతలు చల్లుతున్నాను, తాయితులు కడుతున్నాను రండి అని చెప్పి నేను ఫోన్ పే పెట్టుకున్నాను, గూగుల్ పే పెట్టుకున్నానా, లేకపోతే నేను తావిజులు కడుతున్నానా? మరి ఇప్పుడు సనాతన ధర్మం నేను కాపాడాలన్నారు, మీకు కాపాడితే మీకు ఏమొస్తుంది? అదేంటండి, ఈ దేశంలో పుట్టి ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని మనం గౌరవించుకోవడం, కాపాడుకోవడం అది ధర్మం. ఇప్పుడు మీ అమ్మ, మీ నాన్నగారు ఉన్నారు, ఆస్తి అంతస్తులు ఇస్తేనే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారా? వాళ్ళు శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు. మరి వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళకి గౌరవాన్ని ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? జన్మనిచ్చారు కాబట్టి. మరి ఈ భారతదేశంలో నా హిందూ ధర్మం, నా భారతదేశాన్ని మరి నేను రక్షించుకోనా అంటే నాకు డబ్బులు ఇస్తేనేనా? మీరు అన్నకు వచ్చిన కరెక్ట్గానే అడిగారు. కొంతమంది హిందువులు కూడా నన్ను అడుగుతున్నారు, నీకు ఏమొస్తుంది, నువ్వు హిందూ ధర్మం పరిగెట్టి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అంటున్నారు. ఏమండి, నేను ఎంత సంపాదించుకున్నా శాశ్వతం కాదు, కానీ ధర్మం శాశ్వతం. మా నాన్న చనిపోయాడు, నేను చనిపోతాను. నెక్స్ట్
మా అక్క పిల్లలు కానీ మా అన్నయ్య పిల్లలు కానీ మీ పిల్లలు కావచ్చు, హిందువుల పిల్లలు కావచ్చు, వీళ్ళ పిల్లలు కావచ్చు, ఈ దేశంలో బొట్టు పెట్టుకుని జై శ్రీరామ్ చెప్పి తిరగాలి, గుళ్ళకి వెళ్ళాలంటే ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. నాకెందుకులే నేను అనుకుంటే నా స్వార్థం నేను చూసుకుంటే హ్యాపీగా నా వృత్తిని చేసుకుంటూ హ్యాపీగా బ్రతికేచ్చు. గొడవలు ఉండవు. మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలాగా మరి? నేను షాపులకి భిక్షాటనికి వెళ్తాను, వారంలో 3 రోజులు వెళ్తాను, లేకపోతే 4 రోజులు వెళ్తాను. ఈ లోపు ఎక్కడైనా హిందూ కార్యక్రమాలు ఉన్నాయంటే అక్కడ నా డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతాను. సనాతన ధర్మంలో పెద్ద చర్చ ఒకటి ఉంది, ఒక ట్రాన్స్జెండర్ ఒక దేవుణ్ణి పూజించకూడదు. అదే ముఖ్యంగా సనాతన ధర్మం ఎవరైతే ఉందో ఈ రామాలయం కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి కానీ వాళ్ళు పూజించకూడదు అని పెద్ద ప్రాపగాండా సృష్టిస్తున్నారు. దాని మీద మీరేం చెప్తారు? ట్రాన్స్జెండర్లు ఎవరిని పూజించకూడదు? దేవుళ్ళని. ఎందుకు పూజించకూడదు అంటున్నారు బయట? దేవుడు పురుషులకి స్త్రీలకి మాత్రమే దేవుడు కాదు. దేవుడు అనేవాడు ప్రతి ఒక్కరి సమస్తము దేవుడే. భగవద్గీత చెప్తుంది కదా, సర్వ ప్రాణులను ప్రేమించేవాడు నాకు భక్తుడని. సరే, మరి మీరు ఒక ట్రాన్స్జెండర్ గా మీరు ఒక దేవుడిని పుట్టిన లోకా సమస్త సుఖనో భవంతు అని భగవద్గీత చెప్తుంది కదా. సర్వే జన సుఖనో భవంతు అని చెప్తుందిగా. మరి అందరిని గౌరవించమని అందరిని ప్రేమించమనే కదా చెప్తుంది భగవద్గీత. మా ధర్మం అనేది హిందూ ధర్మం, అందరిని గౌరవించండి, ప్రేమించండి, ఆఖరికి మూగజీవుని కూడా. అందుకేనండి మీరు అడిగారు కదా గోమాంసం తినేదంటే మీకు బాధ ఏంటని. గోవుడు మనకి ఉపయోగపడుతుంది, మనకు పాలు ఇచ్చింది, మన తల్లి దగ్గర పాలు లేకపోతే. అందుకని అందరిని గౌరవించమని భగవద్గీత చెప్తుంది కదా. ఎవరిని దూషించమని ఎక్కడ భగవద్గీతలో లేదు. చాలా మంది అంటారు, కొంతమంది పాస్టర్లు అంటారు వీళ్ళ రాళ్ళు రప్పలు వీళ్ళ పుస్తకాల్లో లేవా తప్పు ఒప్పులు అని చెప్పేసి అంటారు. ఏ పాస్టర్ అయినా సరే దమ్ముంటే భగవద్గీతలో బూతులు కానీ చూపిస్తే నేను హిందూ ధర్మాన్ని వదిలేయడానికి రెడీ. ఓకే, అంత కాన్ఫిడెంట్ ఏంటి? లేవు కాబట్టి. మరి నేను అదే విధంగా వాళ్ళ గ్రంథాల్లో నేను చూపిస్తాను, వాళ్ళు వదిలేయగలరా? ఏమని చూపిస్తారు? వెయ్యే చూపిస్తాను. ఏం బూతులు ఉన్నాయి? నా భగవద్గీతలో బూతులు ఉన్నాయి, అసభ్యకరంగా ఉన్నాయి. బైబుల్ ఏం బూతులు ఉన్నాయి? ఉపయోగకరంగా లేనంటి విషయాలు ఉన్నాయి. ఏం బూతులు ఉన్నాయి అవి నేను చెప్పను. నన్ను అడిగాడు అనుకో, మళ్ళీ మీ ఇంటర్వ్యూ పెట్టారనుకో, డిబేట్ వస్తాను. నాకు నేను వస్తాను, మా గురువులను కూడా తీసుకొస్తాను. మీ గురువు ఎవరు? మా గురువులు ఉన్నారు, 5 తర్వాత చెప్తాను. అది ఇప్పుడు విషయం కాదు, చెప్పకూడదు కూడా. నెక్స్ట్ ఇంటర్వ్యూ పెట్టారనుకో, ఎవరైతే మా భగవద్గీతలో బూతులు ఉన్నాయి, మనుషులకు ఉపయోగపడేలాగా లేదు అంటారో, నేను వాళ్ళ గ్రంథం ఏముందో నేను బయట పెడతా. అప్పటి వరకు నేను అన్ను. నేను చెప్పాను కదా, నన్ను ఏవండి అంటే నేను ఏవండి అంట, ఏరా అంటే ఏరా అంటాను. అంతే అంతే. ఇప్పుడు ఖురాన్ని అదేవిధంగా ఇప్పుడు ఏదైతే క్రిస్టియన్స్ పూజిస్తారో దానికి సంబంధించిన బైబుల్ కూడా మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుంది. ఇప్పుడు మీరు నేను తక్కువ చేసి నేనేం మాట్లాడట్లేదే. ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను కదండి, నన్ను గౌరవిస్తే మిమ్మల్ని గౌరవిస్తా, నన్ను దూషిస్తే మిమ్మల్ని దూషిస్తా. ఇప్పుడు ఒక ఇంట్లో పూజ జరుగుతుంది, మీరు ట్రాన్స్జెండర్ గా మాట్లాడుతుంది, ఒక ఇంట్లో పూజ జరుగుతూ ఉంది. అప్పుడు వెళ్ళి అంటే కొత్త ఇల్లు ఓపెనింగ్ పూజ జరుగుతూ ఉంది, దేవుడు పూజ జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి దిష్టి తీస్తాను డబ్బులు వెళ్ళి వాళ్ళని డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. ఒక పక్క మంచిగా పూజ జరుగుతూ ఉంటే ఆ టైంలో మీరు వెళ్ళి దిష్టి తీస్తాను డబ్బులు డిమాండ్ చేయడం. నేను వెళ్ళానా? మీరని కాదు, ట్రాన్స్జెండర్ గురించి మాట్లాడతారు. మా లాంటి వాళ్ళు వెళ్ళారు, నేను కాదు కదా. వాళ్ళ వృత్తి కోసం వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు బతకడానికి ఉపాధి ఏమీ లేదు కాబట్టి సొసైటీలోని దీన్ని క్వశ్చన్ చేశారు. మరి అదే ట్రాన్స్జెండర్లు ఈ సొసైటీకి ఎంత హెల్ప్ చేస్తున్నారు సోషల్ యాక్టివిస్ట్ గా. రాజమండ్రిలో సోనీ గారు అని మా ట్రాన్స్జెండర్ లో పెద్ద ఆవిడ లీడర్, మా గురువు, ఆవిడ పేరు సోనీ గారు. కరోనా టైంలోని ప్రతిరోజు ఒక 50 మందికి భోజనాలు వండి ఆటో మీద తీసుకెళ్తూ మిగతా ట్రాన్స్జెండర్లు తీసుకుంటూ గోదావరి గట్టు, పుష్కర ఘాటు, ఇస్కాన్ అన్ని డైలీ భోజనాలు పెట్టేది. మరి ఇవన్నీ మరి గుర్తులేవా? మరి అవి కూడా గుర్తించుకోవాలి కదా. ఎవరో ఎక్కడో చేశారు, గృహప్రవేశంలో డిమాండ్ చేశారని చెప్పేసి అడిగారు. మరి మా ట్రాన్స్జెండర్లు చేసిన మంచి విషయాలు కూడా గుర్తు తెచ్చుకోవాలి కదా. చేసే చెడుని మట్టికి గుర్తు పెట్టుకుంటారు, చేసే మంచి పనుల మట్టికి గుర్తు పెట్టుకోరు అనమాట. సొసైటీ అలా ఉంది. ఓకే, ఇప్పుడు మరి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతూ ఉన్నాయి కదా. ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది కులాంతరం, మతాంతరం, ఇది వివాహాలు జరుగుతూ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు మీరేం చెప్తా ఉంటారు? మరి అంటే అందరూ మీరు సమానం అంటున్నారా? సమానమే అంటున్నారు. సమానం అంటున్నారా? అంటలేదా? అంటున్నారా? నిజమే. మరి అన్ని కులాలు సమానం అన్నప్పుడు మరి ఎస్సీ ఎస్టీకి ఓ 45 మార్కులు 50 మార్కులు వస్తే ఉద్యోగం, మరి మిగతా అగ్ర కులాలకి 70 మార్కులు వస్తే ఎందుకు ఉద్యోగాలు లేవు? మరి సమానమైనప్పుడు మరి ఇవ్వాలిగా, అందరికీ సమానం అన్నప్పుడు ఇవ్వాలి కదా. నేను ఎస్టీ ట్రైబ్ పక్క ఆదివాసి
అంటే నేను నా కులాన్ని నేను కించపరచుకోవట్లేదు, మీరు కొన్ని రోజులు అందరినీ గౌరవిస్తాను. మీరు కొన్ని రోజుల వరకు క్రిస్టియన్ని, అదే ఇప్పుడు ఏదైతే యేసుప్రభుని బాగా పూజించారు కదా, మరలా ఇటు ఎందుకు రావాల్సి వచ్చింది? అక్కడ విషయం ఏం జరిగిందంటే మీరు అడిగిన దానికి చెప్తున్నా. నేను ఫస్ట్ హిందువే. మా ఇంటి పక్క వాళ్ళు ఆళ్ళేళ్ళు ప్రలోభాలకి నన్ను గురి చేశారు. నువ్వు చర్చికి వస్తే నీకు మంచి జరుగుద్ది, నువ్వు అనుకున్నవి జరుగుతాయి, నీకు అద్భుతాలు జరుగుతాయి, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, బిల్డింగ్లు అనుకుని అవి కట్టుకుంటా అని చెప్పేసి ప్రలోభాలకు గురి చేశారు. మనిషి అనేవాడికి ఎవరికైనా అసూయ ఉంటుంది, స్వార్థం ఉంటుంది కదా, బాగుపడిపోవాలని. ఆ తత్వంతో నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి? సమస్తము గౌరవించాలి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా గత హిందూ ధర్మాన్ని దూషిస్తూ మొదలెట్టారు. ఆ దుర్గం తల్లి, దెయ్యం, సైతాను, భూతం, రాయ, రప్ప అని తిడుతుంటే ఈ విషయాలు నాకు ఆలకించి ఏమనిపించిందంటే, ఇంటికి వెళ్ళి మా అక్కతో గొడవ పెట్టుకునేదాన్ని. నువ్వు పూజ చేయకు, శుక్రవారం కట్టని నేను చర్చిలోకి వెళ్తున్నానని చెప్పేసాను. అక్కడ ఏమైంది? ఇద్దరు బంధుత్వాన్ని దగ్గర చేసిందా లేదా దూరం చేసిందా? దూరం చేసింది కదా. ఒకసారి ఆలోచించాను నేను, దీనివల్ల రిలేషన్లు కోల్పోతున్నాం, బంధుత్వం కోల్పోతున్నాం. ఈ భారతదేశంలో హిందూ జనాభా ఎక్కువ, వాళ్ళు గౌరవించే దేవుళ్ళు, పూజించే దేవుళ్ళని నేను దూషించడం మొదలుపెట్టాను. ఇది కరెక్ట్ కాదని నాకు నేను క్వశ్చన్ చేసుకున్నా. ఒక రోజు కరెక్ట్ కాదనుకున్నాను, మళ్ళీ నేను ధర్మంలోకి వెళ్ళిపోయాను. ఓకే, మరి లవ్ మ్యారేజ్ గురించి ఏం చెప్తూ ఉంటారు? లవ్ మ్యారేజ్ మీరు అన్నారు కదా, అది వివాహాలు జరుగుతూ ఉంటాయి, అది ప్రేమ అనేది అది సృష్టి, అది చేసుకోవచ్చు, ఓకే కాదంటలేదు. మన జననం కూడా ఒక సృష్టి కదా. అవును, నేను సపోర్ట్ చేస్తున్నాను కదా. అదే ఇప్పుడు ఈ విషయంపై నేను ఎలా సపోర్ట్ చేశానో మరి అన్ని కులాలకి కూడా రిజర్వేషన్ కల్పించాలిగా. ఇప్పుడు ఒకప్పుడు ఎప్పుడో అగ్ర కులాల్లో వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, ఇంత మొబైల్స్ లేవు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందిగా. అలాగే ఇప్పుడు అగ్ర కులాల్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళు చేసి కట్నాలు ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు, చదివించడానికి కూడా స్తోమత లేని వాళ్ళు ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ లో 15 మంది ఫ్రెండ్స్ అయితే అందులో 5గురు నా వర్గానికి చెందిన వాళ్ళే, కానీ మిగతా వాళ్ళు అగ్ర కులాలు. ఈ అగ్ర కులాలు 10 మందికి కూడా డిగ్రీలు, పీజీలు చేసిన ఉద్యోగాలు లేవు. నా వర్ణానికి చెందిన వాళ్ళు ఉన్నారు కదా 5గురు, వాళ్ళు ఒక టీచరు, ఒక కానిస్టేబుల్, ఇలా జాబులు చేసుకుంటున్నారు. దౌర్భాగ్యం. తప్పెవరిదంటారు మరి? తప్పెవరిదంటే గవర్నమెంట్ పోవాలి, ప్రభుత్వం తప్ప, ప్రభుత్వందే గుర్తించాలి. ప్రభుత్వాన్ని అని పర్టికులర్ గా అనక్కర్లేదు, ఈ ప్రజలతో కూడా ఉంది, వీళ్ళకు కూడా బాధ్యత ఉండాలిగా. ఎప్పుడో 50 సంవత్సరాల కోసం రాశారు అంబేద్కర్ గారు రాజ్యాంగం, రిజర్వేషన్, గడువు అయిపోయింది, టైం అయిపోయింది కదా బాబు, పరబ్రహ్మ ప్రభుత్వానికి వేడుకొని రోడ్లు ఎక్కి వీళ్ళు మాకు కూడా రిజర్వేషన్ హక్కుని కల్పించండి, అందరినీ సమానం చేయండి, మరి అన్ని మతాలు సమానం అని చెప్పి చెబుతున్నారు కదా, మరి అన్ని కులాలు సమానం అన్నప్పుడు మరి మా పిల్లలు వచ్చేటప్పటికి ఉద్యోగాలు ఇంటికి వెనకపోతున్నాయి, 70 మార్కులు వచ్చినా మిగతా వాళ్ళకి 40 మార్కులు వస్తే ఉద్యోగాలు ఇంటికి వెళ్తున్నాయి అని వీళ్ళు పోరాటాలి. పోరాటం చేస్తేనే ఏదైనా సాధించగలుగుతాం. అల్లూరి సీతారామరాజు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నారు, మహానుభావులు ఎంతో మంది. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడలేదా? సాధించాం కదా. అలాగే వీళ్ళ పిల్లలు, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే రిక్వెస్ట్ చేయాలి, అధికారుల దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళందరూ ఏకమవ్వాలి. అంటే వీళ్ళందరూ రోడ్డు ఎక్కేసి ధర్నాలు చేసేసి షాపులు పత్రులు కొట్టేమని కాదు సుమా. రిక్వెస్ట్ చేసుకోండి, అధికారుల దగ్గరికి వెళ్ళండి, ప్రభుత్వాన్ని వేడుకోండి. ఆ వేడుకుంటే అర్థం చేసుకుని రావచ్చు. ఓకే, మరి మీ మెల్లో ఏంటి రుద్రాక్షలు ఏంటి, అదేంటి ఇవన్నీ వేశారు? నేను హిందువుని కాబట్టి వేసుకున్నానండి. నేను హిందువునమ్మా, నేను వేసుకోలేదు. అది మీ ఇష్టం, ఇది నా ఇష్టం. చాలా మంది క్రిస్టియన్స్ కూడా అలాంటి వేసుకోరు కదా. మరి వాళ్ళ మత ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళ మతం ప్రకారంగా రుద్రాక్షలుగా వేసుకోవడం, దండలు వేసుకోవడం వేసుకోరు. ఒక ముస్లిం ఉన్నాడంటే టోపీ పెట్టుకుంటారు, ఒక క్రైస్తవుడు ఉన్నాడంటే బొట్టు పెట్టుకోడు, బైబిల్ పట్టుకుని మాత్రమే వెళ్తాడు, లేదా సిలువ వేసుకుంటాడు. హిందూ వచ్చేటప్పటికి రుద్రాక్షని నేను వేసుకున్నాను. మన హిందువుల్లో కుర్రోళ్ళు ఏంటంటే చెగువేరా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు తెలుసు కదా చెగువేరా. అతని ఫోటోలు ఫోన్ మీద, కార్ల మీద, బైకుల మీద, షర్ట్ల మీద వేసుకుంటాడు మన కుర్రోళ్ళు, యూత్ కుర్రోళ్ళు. కానీ స్వామి వివేకానంద స్వామి వేసుకోరు. ఎందుకంటే ఈ చెగువేరా అన్న వ్యక్తి కోస్టారికాలోని ఒక అమ్మాయి దగ్గర శృంగారం చేసి వేశ్య అని అడిగాడు. అతనికి స్త్రీల పట్ల అతి విపరీతమైన వ్యామోహం. అతన్ని సపోర్ట్ చేసి అతను ఫోటోలు వేసుకుంటున్నారు, ప్రెస్టేజ్ ఫీలింగ్, పెద్ద అమ్మాయిలకి లైన్లు వేసుకోవడానికి. కానీ మంచి మాటలు చెప్పినటువంటి స్వామి వివేకానంద స్వామి ఫోటోలు వేసుకోవడానికి జబ్బులు, తెగుళ్ళు, రోగాలు. పెద్దోళ్ళకే బుద్ధి లేదు ఈ హిందువులకి.
ఈ సెక్యులర్ హిందువులకి, సిగ్గులేని సెక్యులర్ హిందువులకి. జాగ్రత్తగా స్వామి వివేకానంద దగ్గరికి వచ్చి అమెరికన్ అమ్మాయి వచ్చి స్వామి వివేకానంద గారి దగ్గరికి హిందువులు మొత్తాన్ని మీరు దూషిస్తున్నారు. దూషిస్తాను. అన్ని మతాలు సమానం అన్న వాళ్ళు అడ్డగాడిలు వీళ్ళే, హిందూ సెక్యులర్లే. నాకు క్రైస్తవులు అన్న ముస్లిమ్స్ అని చాలా ఇష్టం. దేనికి? వాళ్ళు చక్కగా ఆదివారం వచ్చింది అనుకోండి, క్రైస్తవులు చక్కగా వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బైబిల్ ఇచ్చుకొని చక్కగా వాళ్ళు చర్చికి వెళ్తారు. ఎంత పని ఉన్నా సరే పనిని ఆపుకుంటారు. వాళ్ళకి వాళ్ళ దేవుడు వాళ్ళ మతం గొప్ప, వాళ్ళకి అంత పర్ఫెక్ట్ గా వెళ్తారు. నాకు ఆ విషయంలో చాలా ఇష్టం. వాళ్ళు పర్ఫెక్ట్. అలాగే ముస్లిమ్స్ కూడా ఎంత కుర్రోడు కూడా శుక్రవారం వచ్చేటప్పుడు మసీదుకి వెళ్తాడు. అదే ఈ హిందువులు ఉన్నారు కదా, అసలు ఆ భగవద్గీత ఏటో పెద్ద బాల శిక్ష ఏటో అసలు ఏమి తెలీదు. గుళ్ళోకి వెళ్ళాం, దండం పెట్టేసాం, తండ్రి నాయనా నేను కారు కొనుక్కోవాలి, బిల్డింగ్ కొనుక్కోవాలి, మంచి లవర్ వచ్చేయాలి, ఇంక ఇంతే తప్ప వాళ్ళకి అది ఇంకేం ధర్మం పట్ల బాధ్యత ఏమి లేదు. అందుకే ఈ సెక్యులర్ హిందువులు అడ్డగాడదని అంటున్నాను. అందుకని ఏమని కామెంట్లు పెట్టుకున్నా నాకేం పర్లేదు, నాకేం ప్రాబ్లం ఏమి లేదు. నేనేమో డబ్బు కోసం, నాకు స్వార్థం కోసం, నేను ఫేమస్ అవడం కోసం కాదు. నాకు తింటాకి ఉంటాకి ఉంటే చాలు. నేను చచ్చిపోయినప్పుడు ఆ ధర్మ కార్యకర్తలే గట్టెక్కిచ్చేస్తారు. ఓకే, ఓవరాల్ గా సనాతన ధర్మం గురించి ఒక మాటలో ప్రజలకి ఒక మాటలో చెప్పాలని ఏం చెప్తావు? సనాతన ధర్మం అనేది చాలా చాలా గొప్ప, అందరిని గౌరవించేది, అందరిని ప్రేమించేది. కాబట్టి ఆ ధర్మాన్ని మనం కాపాడుకోకపోతే రాను రాను ఉండే రోజుల్లో మత ఘర్షణలు పెరుగుతాయి. ఒకరినొకరు కొట్టుకున్న స్థితికి వెళ్ళిపోతారు. బంగ్లాదేశ్ లో చూసారా, హిందువులు మైనారిటీగా ఉన్నారు. అక్కడ హిందువుల మగాళ్ళని కాలు చెయ్యికి చెయ్య బ్రతికొండగానే నరికేస్తున్నారు, రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు. ఇంకో వీడియో చూస్తే మీకు కళ్ళ నీళ్ళు వస్తాయి. ఒక మగాడిని బ్రతికొండగా నోట్లో గుడ్డ పెట్టేసి కుక్కేసి బట్టలు ఇప్పి మర్మాంగవయాల్ని కుక్కల చేత తినిపిస్తున్నారు. అతను బ్రతికొండగానే పీక్కు తింటున్నాయి, బ్రతికొండని అరుస్తుంటే అయినా మొరపెట్టుకుంటున్న నోట్లో గుడ్డ కుక్కేశారు. మరి అలాంటి పరిస్థితులు ఈ భారతదేశంలో కూడా రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుని స్వీకరించుకుని పాటించుకోవచ్చు, కానీ పరాయి మతాన్ని దూషించకూడదు. ఇది మత కల్లోహాలు. నేను చెప్పేది కూడా అదే, ఓవరాల్ గా నేను చెప్పేది అదే. ఎవరి మతాన్ని వాళ్ళు స్వీకరించుకోండి, పాటించుకోండి, కానీ పరాయి మతాన్ని దూషించకండి. దూషిస్తేనే మత ఘర్షణలు పెరుగుతాయి. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్. ఇప్పటికో మారరా మీరు? మారను. మిమ్మల్ని ఎవరు మార్చలేరు అంటారు అయితే? మీరు క్రైస్తవుడు అయ్యండి జై శ్రీరామ్ అంటే నేను ప్రైజ్ లార్డ్ అంటాను. మీరు అన్నారా? మీరు అంటారా? మీరంటే నేను అంటా. సార్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్ అనరా? అన్నాగా జై శ్రీరామ్ అని. అనరా కాదు, అనండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రైజ్ లార్డ్. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్.